నెల్లూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. ఉదయగిరి ఘాట్ రోడ్లోని చెట్ల పొదల్లో పెద్ద పులి సేద తీరుతుండగా కొందరు వ్యక్తులు దాన్ని గమనించారు. తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. పాదముద్రల ఆధారంగా పులిని వెతికే పనిలో ఉన్నారు అటవీ అధికారులు. నేను ఉదయగిరిలో టైలర్ పని చేస్తుంటాను. గత 18 సంవత్సరాల నుంచి నేను ఉదయగిరిలోనే పని చేస్తా. మామూలు మాదిరిగానే షాప్ 7 గంటలకు బంద్ చేసి 7:10 మేము బయలుదేరినాము. 7:30 కల్లా మేము కర్ణంబాయి సెంటర్లో అడవిలో వెళ్ళాగా ఆ కర్ణంబాయి డౌన్లో మేము వెళ్తుండగానే నా కాడి నుంచి ఆ డౌన్లో నా కాడి నుంచి 12 అడుగులు కాడనే సెంటర్ రోడ్లో పెద్ద పులి కూర్చొని ఉన్నది. మేము బండి ఆపి చూస్తానే ప్రశాంతంగా లేచి అదే దారిన చిన్నగా ఒక సైడ్న వెళ్ళిపోయింది, ఆ కోర్సకొండ సైడు. నా పేరు కుమార్ రాజా, నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయగిరి. ఈరోజు తెల్లారి మాకు వచ్చిన సమాచారం మేరకు బండగానిపల్లి ఘాట్ రోడ్లో మేము ఇన్స్పెక్షన్ చేయగా అక్కడ కొన్ని పులి పాదముద్రలని అనుకునేవి చూసినాము, కానీ దాన్ని ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతానికి ఆ బండగానిపల్లి ఊరు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రాత్రిపూట కామారెడ్డి జిల్లా బన్సువాడ